ఆంధ్రప్రదేశ్లో సిబిఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946లోని సెక్షన్ 3 ప్రకారం విచారణ పరిధి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ విచారణకు సాధారణ సమ్మతి ఇస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. సిబిఐ పరిధిలో నిర్దేశించిన నేరాల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ సాధారణ అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై నేరుగా విచారణ చేసేందుకు అనుమతి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వ అనుమతితోనే విచారణ చేపట్టేలా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, స్వామి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఈరోజు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో సిబిఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946లోని సెక్షన్ 3 ప్రకారం విచారణ పరిధిని పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. సిబిఐ విచారణకు సాధారణ సమ్మతి రాష్ట్ర ప్రభుత్వం అవసరం అవుతుంది. ముఖ్యంగా గెజెట్ నోటిఫికేషన్ దీనికి సంబంధించి విడుదల చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా ఈ రోజు ఆ గెజెట్ నోటిఫికేషన్ ను ఇవ్వడం జరిగింది. సిబిఐ పరిధిలో నిర్దేశించిన నేరాల విచారణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ అనుమతి కూడా అవసరం అవుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై నేరుగా విచారణ చేసేందుకు అనుమతి సిబిఐకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ గెజెట్ నోటిఫికేషన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వ అనుమతితోనే విచారణ చేపట్టేలా నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే గతంలో కూడా సిబిఐ విచారణ రాష్ట్రంలో చేయాలంటే హైకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే చేయాల్సి ఉండేది. అయితే గత ప్రభుత్వం సిబిఐ విచారణకు అవకాశం కల్పిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దానికి కొనసాగింపుగా ఈ రోజు అదనపు ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద నేరుగా విచారణ చేసుకోవచ్చని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పైన సిబిఐ విచారణ చేయించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలంటూ కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. స్వామి, రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.